చీకటి హృదయాల మధ్య దేవుని కొరకు పరితపించే హృదయం కలిగిన వాడు ఈ ఆంద్రేయ. ఆయనకున్న మంచి తీర్మానం ఏంటంటే, ఆ చీకటి కాలంలో నుంచి ఉద్భవించిన ఆ జీవితాల్లో ఆయనకున్న ఒక మంచి నిర్ణయం, నేను ఎవరితో పడితే వారితో సహవాసం చేయను. ఫిక్స్ అయిపోయాడు. నేను ఎవరితో పడితే వారితో మాట్లాడను, నా సమయాన్ని ఎవరికి పడితే వారికి ఇవ్వను. నా జీవితంలో రెండు పనులు ఉన్నాయి, లేదా 3 ఉన్నాయి. ఒకటి, ఉంటే దేవుని పనిలో ఉన్న యోహానుతో ఫ్రెండ్షిప్ లో ఉంటా, లేదంటే నా తండ్రికి చేయందొచ్చిన కొడుకుగా కష్టపడతా. ఈ 2 కాదనుకుంటే నా జీవితంలో మరొక ప్రాముఖ్యమైన విషయం ఉంది. లేఖనాల యందు ఆసక్తి కలిగి లేఖనాలలో నుండి నా జీవితాన్ని కట్టుకుంటా. ఇదే నా నిర్ణయం. ఏముంది నా జీవితంలో అంటే, ఆంధ్రే డైరెక్ట్ గా చెప్తాడు, నేను యవనస్తున్నే, నేను ఎంజాయ్ చేయొచ్చు కానీ నేను చేయను. నా జీవితంలో ఒకే ఒక నిబద్ధత, ఒకే ఒక తీర్మానం నిశ్చయత, నా స్నేహం దేవుని కొరకు కాపాడుకుంటా, నా సమయం దేవుని కొరకు హెచ్చిస్తా, నా సమయం, నా శక్తి, నా కుటుంబం కొరకు నేను హెచ్చిస్తా. నా బలం, నా బలగం, నా శక్తి, నా వయసు అన్ని దేవుని యొక్క లేఖనాల ముందు పెట్టి లేఖనాలకు విధేయుడై బ్రతుకుటకు నా జీవితాన్ని కట్టుకుంటా. ఇదే నా తీర్మానం. ఈ రోజు యువత ఎలాంటి సహవాసాలను కోరుకుంటది? మనకి చక్కగా చదువుకునే వాళ్ళు, దేవుడు దేవుడు అని తిరిగే వాళ్ళు మనకు అవసరం లేదు. మన జీవితాన్ని పాడు చేసేవారే మనకు కావాలి. ఒక విషయం చెప్పనా, ఆంద్రేయ గారికి ఉన్నటువంటి ఒక మంచి స్నేహితుడు, ఒక యోహాను లాంటి, లేదా ఈ జబదయి కుమారుడు అయిన ఒక యోహాను లాంటి స్నేహితులు మనకు లేరు అనుకోండి, చూస్తూ చూస్తూ మన జీవితాన్ని మనమే నాశనం చేసుకున్న వాళ్ళం.